రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లాలో అన్ని రహదారులకు ఇరువైపులా ఉండే చెట్ల కొమ్మలను, ముళ్ల పొదలను ప్రమాదాలను బారిన పడకుండా వాటిని తొలగించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. అలాగే పేర్లను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీలో ఆయన మాట్లాడుతూ, రహదారుల పక్కన ఉండే చెట్ల కొమ్మలు రహదారులపైకి రావటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని చెట్ల కొమ్మలను తొలగించాలని, ఎట్టి పరిస్థితుల్లో చెట్లు కొట్టవద్దని చెప్పారు. అలాగే ఎక్కడ రహదారులు కోతకు గురి కాకూడదని, ప్రత్యేకించి గ్రామాలకు అనుసంధానంగా ఉండే రహదారులు ఎక్కడ కోతకు గురి కావటానికి వీల్లేదని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి దేవరకొండ వెళ్లే రహదారిపై కనగల్ నుంచి దేవరకొండ వరకు అనేక గుంతలు ఉన్నాయని, వాటిని చదును చెయ్యాలని ఆదేశించారు. ఇసుక వాహనాలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల వెనక ముందు తప్పనిసరిగా రిఫ్లెక్టర్లు ఏర్పాటు చెయ్యాలని, అలాగే పేర్లు సూచించే బోర్డులను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. పరిశ్రమలు ఉండే చోట రాంగ్ రూట్లో కార్మికులు రహదారిని దాటి ప్రమాదాలకు గురికాకుండా సంబంధిత పరిశ్రమల యజమానులతో మాట్లాడి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని 65వ జాతీయ రహదారి, ఇతర రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్లు, వాటిని నివారించేందుకు తీసుకునే చర్యలు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పరిశ్రమల వద్ద, ముఖ్యంగా చిట్యాల వద్ద రాంగ్ రూట్లో కార్మికులు రోడ్డు దాటడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్ఎన్బిఈ శ్రీధర్ రెడ్డి, సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు.